శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు రామ్ చరణ్పై ఫిర్యాదు చేశారు శంషాబాద్ అయ్యప్ప స్వామి సొసైటీ సభ్యులు. ఇక రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాలోకి వెళ్లడాన్ని తప్పుపట్టారు. అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీసిన రామ్ చరణ్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇక అయ్యప్ప స్వాములకు, హిందువులకు రామ్ చరణ్తో పాటు ఆయన సతీమణి ఉపాసన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అయ్యప్ప సొసైటీ సభ్యులు. కడపలోని దర్గాకి రామ్ చరణ్ స్వామి అయ్యప్ప మాల మీద ఉండి వెళ్ళడాన్ని మేము శంషాబాద్ అయ్యప్ప సేవా సమితి నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను ఒక హోదాలో ఉండి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉండి అతన్ని చూసి నలుగురు నేర్చుకునే విధంగా, అంటే సమాజానికి ఆయన ఏం చెప్పాలనుకుంటుండు, సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటుండు, అందరు దర్గాకి వెళ్ళమని మెసేజ్ చేయాలనుకుంటుండా, లేకపోతే హిందువులందరినీ కన్వర్ట్ కామని చెప్పేసి మెసేజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అతనికి హితోపదేశం చేసినటువంటి వ్యక్తి ఏఆర్ రెహమాన్ గారు సంవత్సరం క్రితము కడపలోని దర్గాకి వెళ్ళమని చెప్పారంట, ఏదో ఛాలెంజ్ చేశారంట. ఇతను కడపలోని దర్గాకి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారు హిందూగా ఉండి మరి ఇప్పుడు కన్వర్టెడ్ ముస్లింగా ఉన్నారు ఆయన. మరి అలాంటి ఆయన చెప్పడం వల్ల ఈ యొక్క రామ్ చరణ్ స్వామి అనే అతను కడపలోని దర్గాకు వెళ్ళడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అలా బొందలగడ్డకి వెళ్ళేస్తే కూడా మనం స్నానం చేస్తాం. మన సొంత నాన్నను కాకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యులను చనిపోతే మనము స్నానం చేసేంత వరకు ఇంటికి వెళ్ళాం. అలాంటిది ఇతను అయ్యప్ప మాల మీద ఉండి దర్గాకి వెళ్ళడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతను వెంబడే యావత్ హిందూ సమాజానికి, యావత్ అయ్యప్ప స్వాములందరి కూడా తలస్నానం చేసుకొని బహిరంగ తలస్నానం చేసి అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది.